ముడుచుకున్న అమ్మ చేతులు ఎంతో ముద్దుగా ముచ్చటగా ఉన్నాయి. లేత తమలపాకుల వల్లే అతి కోమలంగానూ, గులాబీ రేకుల వల్లే అందంగానూ ఉన్నాయి. ముత్తైదులకు ముద్దలు పెడతావా అమ్మా అంటూ ఆ చేతులు ముద్దు పెట్టుకుంటూ తెల్లవారుజామున 4:30 నుండి 6:30 వరకు అమ్మతో ఆటపాటలతో తాతమ్మ కాలం గడిపింది. అంతలో నాగమ్మ వచ్చింది. నాగమ్మ చేతిలో అమ్మను ఉంచుతూ, నేను రేపు యాజలి వెళ్ళాలి, వెళతాను. ఈరోజు ముద్దకుడుములు వేడుక చేసి అమ్మను నీ చేతిలో పెడతాను. తల్లిదండ్రులకు పిల్ల పుట్టినట్టే లేదు. కొంతకాలం గడిస్తే ఏదైనా మార్పు వస్తుందేమో, అందాక నీవు పెంచవలసిందే. మీ ఇంటి దగ్గరనే నీళ్లు పోయి పాలు పట్టు, రోజు ఒకసారి అమ్మకు నాయనకు చూపించు అని తాతమ్మ అమ్మను నాగమ్మకు అప్పచెప్పింది. అమ్మను అందుకున్న నాగమ్మ హర్షపులకితయింది. తాతమ్మ నానపోసిన బియ్యం బుట్టకి వడవేసి పనిచేసే కాదరబీని పిలిచి బియ్యంలో పోటు వేయమని చెప్పి